జలదంకి మండలం జమ్మలపాలెంలోని ఎన్టీఆర్ స్మార్ట్ సిటీ నూడా లేఅవుట్ ను 3 నెలల్లో అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. జమ్మలపాలెంలోని నూడా లేఅవుట్ సందర్శించిన ఆయన లేఅవుట్ లో అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేఅవుట్ ప్రహరీకి టెండర్లు పిలిచామని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే లేఅవుట్ లో 60 అడుగుల రోడ్డు, వాటర్ ట్యాంక్, డ్రైనేజీ సిస్టమ్ తదితరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేయనున్నట్లు వివరించారు. లేఅవుట్ అభివృద్దికి అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. అక్రమ లేఅవుట్లు వేసిన వారు ఎవరైనా ఎంతటి వారైనా ఊరుకునేదే లేదని, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జలదంకి మండలం జమ్మలపాలెంలో గత ప్రభుత్వంలో దాదాపు 98 ఎకరాలు లేఅవుట్ వేయడం జరిగింది. మధ్యలో ఒక 19 ఎకరాలు పెండింగ్ ఉంది. నేను వచ్చే 1.5 సంవత్సరం నుంచి కూడా ఆర్డీఓలకి జాయినింగ్ లెటర్ చెప్తున్నా, దాన్ని ఎలాగైనా యాక్టివేషన్ చేయండి. మొత్తం కలిపితే వెనక ఫ్లాట్లు ఉన్నాయి, ముందు చెట్లు ఉన్నాయి, వెనక ఇల్లు కట్టుకోవాలంటే భయపడతారు. మొత్తంగా కలిస్తే ఒక అందంగా వస్తుందని నేను చెప్తూనే ఉన్నా. నా మాటలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ఆర్డీఓ వచ్చాడు, గట్టిగా చెప్పాను. రేపటి నుంచి నేను ప్రతి సోమవారం, ప్రతి మంగళవారం ఖచ్చితంగా ఈ పని పూర్తయ్యే వరకు, ఎందుకంటే కాంట్రాక్టర్ శ్యామ్ ఒక మంచి కుర్రాడు దొరికారు, మాకు మంచి ఇంజనీర్లు మనోహర్ రెడ్డి గారు, బాలకోటయ్య గారు ఉన్నారు. వాళ్ళ దగ్గరుండి పనిచేస్తారు. ఇది 3 నెలల్లోనే పూర్తి చేస్తామని నాకు ఒక నమ్మకం ఉంది. ఒక ఆర్చి తయారు చేసాం, అడిగారు. ఒక 60 అడుగుల ఆర్చి, అందమైన ఆర్చి తయారు చేయబోతున్నాం. అది ఎన్టీఆర్ ఫ్లాట్స్ అని వస్తుంది పేరు, అది చేయబోతున్నాం. అదే రకంగా 60 అడుగుల రోడ్డు కూడా దాని టెండర్ పిలుచున్నాం. డివైడర్ లైట్లు కూడా పిలుచున్నాం. ఈ లైటింగ్ కూడా, కరెంటు కూడా నేను వచ్చిన తర్వాత ఆ రోజు రమేష్ రెడ్డి గారు వాళ్ళంతా కూడా కమిటీ అయ్యి నా కాడికి వచ్చినప్పుడు అర్జెంటుగా మీరు కరెంట్ వేయించండి సార్, చాలు మేము ఇల్లు కట్టుకుంటాం అన్నారు. 3,60,00,000 పెట్టి చైర్మన్ నేనే, పీఎన్ నేనే, రెండూ కలిపి తిరుపతికి పోయి సీఎండీని బతిలాడి అర్జెంటుగా ఆ రోజు ఇక్కడ కాంట్రాక్టర్ ఉన్నట్టు రమణారెడ్డి గారి చేత ఎన్ఐ. దాని తర్వాత కూడా లైట్లు కూడా ఉండాలి. ఒక పూల మార్చి ఫోన్లు, రాత్రులు ఇక్కడికి వచ్చి తాగుబోతులు వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారంటే అవి కూడా కొన్ని వేయించాం. 4 వాచ్మ్యాన్లు పెట్టాం, వాళ్ళు పారిపోయారు. మళ్ళీ అది ఇప్పుడు చెప్తున్నారు, బాబురావు వాళ్ళు కొంతమంది పెడతామని. మీరు మంచి వాళ్ళు చూడండి, గట్టి వాళ్ళని. ఉదయం ఇద్దరు, సాయంత్రం చాలు. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంటాయి, ఏడ భూతాలు, ఏడ దెయ్యాలు ఉన్నాయి, మీరు అనుకుంటే ఎట్లా, తప్పకుండా చేస్తాం. బట్ అయితే ఈ లాస్ట్లో 60 అడుగుల రోడ్డు అడిగారు. అది ఇప్పుడే కిషోర్ గారికి చెప్పాం. కిషోర్ గారు, లోకల్ ఉన్నటువంటి మా నాయకులు బాలకృష్ణ ఫ్రెండ్స్, బాబురావు గారు, కృష్ణ గారు ఉన్నారు. ఇట్లా మెగా మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు కానివ్వండి, ఇద్దరు ఉన్నారు. అదే లోకల్గా అందరూ మనోళ్ళని ఉండేవాళ్ళందరూ కూడా కలుపుకొని, వెంకటేశ్వర గారు అందరూ కూడా కలిసి ఈ 60 అడుగుల రోడ్డుకి ఏదో కొంత అడ్డంకులు గవర్నమెంట్ ల్యాండ్ ఉందన్నారు. నేను కిషోర్ గారికి చెప్పమని, దానికి ఏదో కొంత ఏదో మిలిటరీ ల్యాండ్ కూడా ఉందన్నారు. వాళ్ళతో మాట్లాడుకున్నాం. వాళ్ళకి ఒక రోడ్డు వస్తుంది. అది కూడా కాని పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా ఏమి ఇక్కడ ఇస్తాం. అది కూడా కాని పరిస్థితుల్లో గవర్నమెంట్ రేటు ప్రకారం నిర్ణయిస్తే తప్పకుండా నూడా వాళ్ళకి పే చేస్తుందని కూడా తెలియజేస్తున్నాం. 60 అడుగుల రోడ్డుకే ఆర్చ్ కూడా తయారు చేస్తాం. అన్నీ మేము టెండర్లు పిలిచేసాం. ఇంకా పిలవాల్సిన వాటర్ ట్యాంక్ ఒకటి, మరి ఇంకొకటి ఆర్చ్ ఒకటి, ఇంకొకటి ఆ కాంపౌండ్ వాళ్ళు అయిపోయిందండి. టెండర్ అయిపోయింది. అది అన్ని టెండర్ 14 కోట్లు టెండర్కి వచ్చాము. ఆ రోజంతా ఇది అడివి. ఈరోజు ఎలా ఉంది చూడండి. ఇంకో వారంకి వస్తాను, చూడండి ఎంత పనులు ఉంటాయో. వారం అంతే జరగవు, వస్తాను. అయితే లోకల్గా మీరు కూడా రోజు ఉండడం, మా పార్టీ అధ్యక్షుడు కిషోర్ గారిని రోజు విసిగించండి. అంటే ఆయన అడగండి, ఏంటి ఈ రోడ్డు పరిస్థితి ఏంటి, ఎవరు గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది. 2 నాయకులు ఉన్నారు ఇక్కడ, మంచి నాయకులు 3 ఉన్నారు. బిఎంఆర్ గారు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, కృష్ణారెడ్డి గారు ఉన్నారు, బీదా రవిచంద్ర గారు ఎమ్మెల్సీ ఉన్నారు, జిల్లా ప్రెసిడెంట్ 3 నాయకులు ఉన్నారు. కావలికి 3 కలవండి, చాలా ఈజీ పని. నేను చెప్తున్నాను కదా, దానికి ఏం కావాలి నేను చేస్తానని చెప్పాను కదా. లోకల్గా మీరు చేయించుకుంటే బెస్ట్. కానీ ఏదో సినిమాడు వచ్చాడు ఒకరోజు చెప్తామంటే కావు పనులు. మీకు లోకల్గా మీరు కూడా పని చేయాలి. దీన్ని 3 నెలల్లో పూర్తి చేసి మీకు అంకితం చేస్తాం. మీరు మాత్రం ఇల్లు కట్టుకోవచ్చు. బ్రహ్మాండ స్థలం, మంచి గాలి, వాతావరణం ఉంది. బట్ అయితే ఇంకా పనులు ఆగే ప్రశ్న కూడా లేదు. ఎందుకంటే ఎక్కడైతే తక్కువ రోడ్డు ఉందో ఆ ప్రాంతంలో కూడా మీరు ఇది కూడా ముందు 20 అడుగులు ఉందన్నారు. దాని పక్కన ఒకసారి వెంకటకృష్ణ నాకు చెప్పాడు, మా అందరినీ ఇస్తా అన్నాడు. కిషోర్ గారు అది కూడా మాట్లాడండి, మీరు అది కూడా ట్రై చేయండి.
మీరు ట్రై చేసి నాతో ఫోన్లో మాట్లాడండి. ఇక్కడ రోజు కిషోర్ గారిని పట్టుకోండి, పార్టీ అధ్యక్షుడు ఉన్నారు కదా, అడగండి, మాట్లాడతాడు ఆయన. తప్పకుండా మీకు పని చేయాలని ఉంది. పార్టీ తెలుగుదేశం పార్టీ మీకు పని చేయాలని ఉంది. ఆ రోజు వైసీపీ వేసింది 26 కోట్ల బిల్లు తీసుకున్నారు, పట్నాకేటే పని కనపట్ల, కనీసం 10 కోట్ల పని కూడా కనపట్లా. మరి నాకే అసహ్యంగా ఉంది అక్కడికి వస్తుంటే. అదొక కాలువ ఎట్ట డిజైన్ చేశారు అర్థం కావట్లా. వాళ్ళు 26 కోట్లు తీసుకుని బిల్లు ఎత్తుకు వెళ్ళిపోయారు. దాని మీద విజిలెన్స్ చేస్తున్నాం. ఎవరిని వదిలే ప్రశ్నే లేదు, ఎంతటి వారినైనా వదిలే ప్రశ్నే లేదు. నాకు ఎవరితో మొహాటం లేదు, నాకు దేంట్లో కూడా వెనకాడే ప్రశ్న లేదు. నా మెంటాలిటీ ఏందో, కావిల్లో 35 సంవత్సరాల అనుబంధం నాకు కావిలతో ఉంది. చాలామంది తిరిగిపోవచ్చు. యానాదిరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కావిలతో నాకు అనుబంధం ఉంది. ఎందుకంటే విద్యార్థి కాంగ్రెస్ ఎన్ఎస్సీ తరఫున కొన్ని కూడా ఆ రోజు ఎన్ఎస్సీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎన్ఎస్సీని స్థాపించింది నేను, ఇక్కడ గెలిపించింది నేను. ఇంకొక రహస్యం కూడా చాలామంది తెలియదు ఉంది. ఆంధ్ర